స్పష్టంగా వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారా, ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారా? ఐడియాలజీని వ్యతిరేకించేటైతే ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఈ ఐడియాలజీ సరికాదు అని చెప్పేటువంటి ఏమైనా సిద్ధాంత భూమికను మీరు ఏమైనా ప్రత్యేకంగా తయారు చేశారా? లేకపోతే ఇప్పుడు హరగోపాల్ని మనం వ్యతిరేకిస్తున్నాం, మీరు వ్యతిరేకిస్తున్నారు, అరెస్ట్ చేయడాన్ని మిగతా సమాజం కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. బయటికి చెప్పడం చూస్తే ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా హరగోపాల్ గారే పాపం హరగోపాల్ సార్ మీద కేసా? తెలంగాణ ఉద్యమంలో ఎంత బాగా మాట్లాడిండు, ఎంత బాగా పనిచేసిండు, ఎంత బాగా తిరిగిండు, ప్రతి వ్యక్తికి పోయినోడు కల్లా కొంత జ్ఞానాన్ని ప్రసరించేటువంటి వ్యక్తి హరగోపాల్ గారు. ఆయనను తీసుకుపోయి నక్సలైట్ అంటారా అనేటువంటి మాటలు ప్రధానంగా వినబస్తా ఉన్నాయి. దాన్ని చాలా సంఘాలు కూడా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించినాయి. హరగోపాల్ సార్ మీద కేసు ఏంది అంటే వాళ్ళు మామూలుగా ఖండించినటువంటి సంఘాలు జర్నలిస్టుల మీద కేసు పెడితే ఎప్పుడు బయటికి రాలే. జర్నలిస్టుల మీద కేసులు పెట్టినప్పుడు ఈ సంఘం వచ్చి ఖండించలే. హరగోపాల్ మీద కేసు పెడితే మాత్రం ఈ సంఘం వచ్చి ఖండిస్తున్నది. ఇట్లాంటి కోవర్ట్ అంటే దాన్ని ఏమంటాం, కవర్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గా కొన్ని పనిచేస్తున్నట్టుగా మనం గతంలో చెప్పాం. కానీ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఈ ఐడియాలజీకి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీని ఏమైనా జనాలకు తీసుకుపోయేటువంటి ఆలోచన మీరు చేస్తా ఉన్నారా? అసలు ఐడియాలజీ పొరపాట, వ్యక్తి పొరపాట? వ్యక్తి ఎప్పుడు ఈ ఐడియాలజీని నమ్మిన ప్రతి వ్యక్తే పొరపాటు చేస్తున్నాడు. తుపాకీ వాటి యుద్ధం చేసి రాజ్యం యుద్ధం చేసేటువంటి సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు. కనుక వ్యక్తులు కూడా తప్పే. ఐడియాలజీ అనేది గాలిలో ఉండదండి, వ్యక్తుల్లో ఉంటది ఇది. కనుక అలాంటి మీరు చెప్పిన ఒక వర్డ్ పోయించారు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అని అన్న. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి మీరు చెప్పగలరా అండి? అసలు ఎన్ని పేర్లు ఉంటాయి? 100 పేర్లు చెప్పగలను నేను, 100 పేర్లు చెప్పగలను. విరసం ఉంది. విరసం అని అంటే విప్లవ రచయితల సంఘము కేవలం 2 పుస్తకాలు రాష్ట్రాలు, 2 టీకల వ్యాసాలు రాష్ట్రాలు అనుకున్నారా? తుపాకీ పట్టేవాడి కన్నా ప్రమాదం వీళ్ళు. అసలు మందుగుండు సామాగ్రి అంటాం. మందుగుండు సామాగ్రి అంటే తుపాకీలో పెట్టేది కాదు, మెదడులో పెట్టేది అంటాం. ఈ మెదడులో పెట్టే మందుగుండు సామాగ్రి సప్లై చేసేవాళ్ళు హరగోపాలు, వరవర్రావులు, ఉస్మానియా యూనివర్సిటీల కాసిమ్లు, వీళ్ళందరూ మందుగుండు సామాగ్రి పిల్లలకు సప్లై చేస్తారు. డైరెక్ట్ గా క్లాస్ లో సప్లై చేస్తారు. కనుక వ్యక్తులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. సౌమ్యులని మీరు అనుకోకండి. నేను ఇంకోటి చెప్తున్నాను, అసలు మీరు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి మేము 40 మంది కార్యకర్తలను పోగొట్టుకున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక గోల్డ్ మెడలిస్ట్ కృష్ణవర్ధన్ రెడ్డి ఖతం అయిపోయిండు. మేరెడ్డి చంద్రారెడ్డిని ఖతం చేసిండ్రు. జెండా కోసం జెండాను అవమానించిన నక్సలైట్లను ఎదిరిస్తే నువ్వు సాక్ష్యం చెప్పకూడదు అన్నారు. సాక్ష్యం చెప్తే చంపన్నారు. సామ జగన్ పొట్టను పెట్టుకున్నారు. పేర్లు చదవాలన్నా ఒక 100 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు, ఏం సాధించారు? తెలంగాణ ఉద్యమం సంగతి చెప్తారా? 69లో నక్సలైట్ల స్టాండ్ చెప్పండి నాకు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా నక్సలైట్లు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారమే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యూహాత్మక తప్పిదమని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగానే ఉంటారు. అందుకని అప్పట్లో సిపిఐ, సిపిఎం కానీ లేకపోతే రాడికల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే స్టాండ్ నుండి తెలంగాణను వ్యతిరేకించారు. విశాలాంధ్ర కోసమే పనిచేశారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళ పోరాటాలన్నీ కూడా శ్రీకాకుళంలో అక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున పాడేరులో అడవులలో ఉన్నాయి. కనుక ఈ ప్రత్యేకంగా తెలంగాణ విడగొడితే లాభం లేదని ఒక నమ్మకం, గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు అంటే, ఎప్పుడైనా సరే వీళ్ళు ఉద్యమాలను ఎప్పుడు తీసుకుంటారు అంటే ప్రజలను డిస్టర్బ్డ్ గా ఉండాలి. స్టేట్ అనేది పీస్ఫుల్ గా ఉండకూడదు. కనుక తెలంగాణ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అడవులో వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళు డబ్బు సంపాదనలు, ఎందుకంటే ఆ మధ్యలో వీళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఒప్పందాల పేరు మీద బయటికి వచ్చి చాలా మంది ముఖ్యమైన వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ లో రాజశేఖర రెడ్డి ఖతం చేసిండు. కనుక నష్టపోయారు వీళ్ళు, డబ్బులు కూడా కోల్పోయారు, తుపాకులు పోయినాయి, ఆయుధాలు పోయినాయి. అందుకని ఏం చేస్తారంటే ప్రజలు ఇప్పుడు డిస్టర్బ్ గా ఉంటే పోలీసు ఎంగేజ్ అవుతారు, అడవుల్లో వీళ్ళ మీద దృష్టి తగ్గుతాయి. ఇదంతా వ్యూహం అండి, దయచేసి గుర్తు పెట్టుకోండి. తెలంగాణ మీద తొక్కల కమిట్మెంట్ ఈ నక్సలైట్లకు ఉండదు, హరగోపాల్కి అస్సలే ఉండదు. వ్యూహంలో భాగంగా ఉద్యమంలో కనబడతారు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటారు, అది జగిత్యాల జాతర, దాని నుంచే మేమే తెలంగాణ. అరే మీరు తెలంగాణను అపోజ్ చేసిన వాళ్ళు, ఒకప్పుడు విపరీతంగా అపోజ్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మేకవన్నీ పులులు, ఒక మాటలు చెప్పాలంటే ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చి వ్యూహం కోసమే, అంతే, డిస్టర్బ్డ్ గా ఉండాలి స్టేట్ అని. ఇప్పుడు కూడా కేసీఆర్ తో ఒప్పందంలో ఉన్నారు వీళ్ళు, అందుకే కేసీఆర్ ఎన్కౌంటర్లు అన్ని ఆపేశారు. ఒక అగ్రిమెంట్ లో ఉన్నారు వీళ్ళు. కనుక ఈ క్లాండెస్టైన్ యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే ఏమంటాము
చీకట్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఇవి చాలా మంది ప్రజలకు అర్థం కాదు, భ్రమలు కల్పిస్తారు. ఈ సోకాళ్ళు మేధావులు అనే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులలో ఉంటారు, డాక్టర్లలో ఉంటారు, లాయర్లలో ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నక్సలైట్లే. అర్బన్ నక్సలైట్లు లేకపోతే రూరల్ నక్సలైట్లు డివైడ్ చేయొద్దు. నక్సలైట్లు అనేవి రకరకాల పద్ధతుల్లో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఐడియాలజీని డెవలప్ చేస్తూ ఉంటారు. వాళ్లకు మందుగుండు సామాగ్రి ఐడియాలజీ రూపంలో సప్లై చేస్తుంటారు, ఆయుధాలు సప్లై చేస్తుంటారు, లేకపోతే ఏమంటాం సమాచారం ఇవ్వడంలో వాళ్ళకు పూర్తిగా మనుషులను ఏర్పాటు చేస్తారు. యుద్ధ నీతి మొత్తము ఇక్కడే తయారవుతుంది, యుద్ధము అక్కడ జరుగుతుంది. అంతే, మందు పాత్రలు మాత్రమే అక్కడ పేలుతుంటాయి, కానీ మెదడులో మందు పెట్టేది ఇక్కడనే అని అంటున్నాను. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో వాళ్ళకి స్థానం లేదు. కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ల కాలంలో ఈ దేశాన్ని భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరేంగే ఈ నినాదం ఏదైతే ఉందో, అరే మీరు తెలుగులో ఇది అర్థం కాదా? భారత్ కా బర్బాది మనం తెలంగాణలో అంతా బర్బాద్ అంటే సత్యనాశనం కదా. భారతదేశం సత్యనాశనం అయ్యేంత వరకు జంగ్ అంటే యుద్ధం చేస్తాం అన్నోడు ఎవడు? ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఇగో వీళ్ళ సిద్ధాంతం నమ్మినటువంటి యువకులే, పిల్లలే. ఇది కొత్తదేం కాదు, ఇది మేము విని ఎసార్కి వచ్చేది. అనేక క్యాంపస్ లో వీళ్ళు తుక్కుడే అంటారు. ఈ దేశం తుక్కుడే కావడం వీళ్ళకి ఇష్టం అన్నట్టు. ఒక మాటలో చెప్పాలన్నా వీళ్ళ సిద్ధాంతం ఏది? భారతదేశం ఒక జాతి కాదు అంటారు, అనేక జాతుల కలయిక అని అంటారు. ఎందుకంటే ఇది ఒక్క జాతిగా ఉంటే చాలా బలంగా ఉంటది, కనుక దాని కొరకు విషబీజాలు నాటుతా ఉంటారు. జాతుల పోరాటం వర్ధిల్లాలి అని అంటారు, ఇది వాళ్ళ సిద్ధాంతం. కానీ కశ్మీర్ ఒక జాతి, తెలంగాణ ఒక జాతి, ఆంధ్ర ఒక జాతిగా విడగొడతారు వీళ్ళు మనుషులను. విడగొడితే వీళ్ళ యుద్ధం నడుస్తుంది. ఈ విషపూరితమైనటువంటి సిద్ధాంతాన్ని మనం దీని మీద చర్చ జరగాలి. కనుక మీరు అనుకున్నట్టు వరవరరావు అంత ముసలాయన. ఇంకోటి నేను లాస్ట్ ఒక మాట అని చెప్పి క్లోజ్ చేస్తాను. దేశద్రోహం గురించి పుంకాలుగా వ్యాసాలు రాస్తున్నారు, వీళ్ళే రాస్తారు. దేశద్రోహం గాంధీని అరెస్ట్ చేయడానికే తెచ్చిండ్రు. 1830లో 40లో తిలక్ ను అరెస్ట్ చేయడానికి తెచ్చారు. దేశద్రోహ చట్టము, కాలం చెల్లినటువంటి చట్టము ఇంకా ఎందుకు ఉండాలి? ఇది మనకు కూడా అరే అవును కదా, గాంధీని అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు ఉంది అని అంటారు. అవును, నేను అడుగుతున్నా, ఇంకా ఎందుకు ఉంది అండి? అంబేద్కర్ కదా రాజ్యాంగం రాసింది. మీరు ఏమంటున్నారంటే అంబేద్కర్ బుద్ధి లేనోడు అని అంటున్నారు. దుర్మార్గంగా అంటున్నారు మీరు. అంబేద్కర్ సెక్యులరిజం పదం రాయలేదు కనుక అంబేద్కర్ కు ఆలోచనలు లేవా? ఈ దేశము, ఇక్కడి సంస్కృతే సెక్యులర్. ఆయన ఇంకా బ్రాడ్ మైండెడ్ ఆయన. కనుక ఈ చట్టం ఎందుకుంది? పైనుంచి శిక్ష విధించిండ్రు అని ఒక ఆమె నిన్న వ్యాసం రాసింది ఈనాడు. నేనేమంటున్నా, ఒక మాట అందరూ ప్రకటన చేయండి, దెర్ ఈజ్ నో దేశద్రోహి ఇన్ దిస్ కంట్రీ అని దేశద్రోహం చట్టం ఎత్తేయండి. ఆయన రమణ చాలా పెద్ద, ఆయన ఎవరు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడిండు కదా, దేశద్రోహం కాలం చెల్లినటువంటి చట్టం ఇంకానా అని ఆయనతో మాట్లాడిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి అప్పుడు ఆయన కూడా అన్నాడు గాంధీని అరెస్ట్ చేయడానికి. దేశద్రోహులు లేరు ఈ దేశంలో అని మీరు చెప్పండి. ఎవరిని? రమణని అడుగుతున్నాను నేను. ఆయనను లేరు అని చెప్పి చట్టం తీసే. దేశద్రోహులు దేశం మీద పెట్టుకొని అడుగున మందు పాత్రలు పెట్టి దేశాన్ని ధ్వంసం చేస్తా ఉంటే దేశద్రోహం చట్టం ఉండొద్దు అని మీరెవరు చెప్పడానికి? నేను ఏమంటున్నా, ఉపా చట్టం ఈయన మీద పెట్టిండ్రు, అన్లాఫుల్ యాక్టివిటీస్ అని. మీది అన్లాఫుల్ యాక్టివిటీ కాకపోతే మీకేం కాదు, నిశ్చింతగా పనుకోండి. కోర్టు పిలిచినప్పుడు పోయిరాండి, 2 మాటలు చెప్పండి, ఇట్లా మాకు చెప్పినట్టే ఆడ కూడా చెప్పండి. కోర్టు కూడా నమ్ముతారు కదా, ముచ్చట్లు చెప్తారు కదా మీరు, ఆడ చెప్పండి మీ ముచ్చట్లు, సాక్ష్యాలు అన్నీ కూడా చెప్తారు కదా. మీరు అన్లాఫుల్ యాక్టివిటీలో లేరు అంటే మీకేం ప్రాబ్లం లేదు కదా.